లడ్డూలో ప్రధానంగా వాడవలసింది నెయ్యి, ఆవు నెయ్యి. ఈ ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం గాని, బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ధర్మకర్తల మండలి గాని, ఇది మళ్ళా పునరావృతం కాకుండా ఉండడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రధాన కార్యదర్శి చేయలేకపోతున్నారు, తర్వాత నేను చేస్తానయ్యా అని ఎప్పుడైతే అన్నారో, నేను వెంటనే ఆయనకు ఒక విషయం చెప్పాను. ఆయన ఏం చెప్పారంటే, వేరే ఉద్దేశంతో కాదు, నిజం చెప్పడానికి మాత్రమే చెప్తున్నారు ఇదంతా. ఆయన ఏం చెప్పారంటే, నేను సార్ నన్ను మీరు చీఫ్ సెక్రటరీ చేయకపోతే మీకు అలాంటి చెడ్డ పేరు రాకుండా ఉండడానికి నాకు ఒక ఉపాయం ఉన్నదండి. నన్ను మీరు కనుక ఈఓ టీటీడీగా పోస్ట్ చేసేస్తే నేను టీటీడీకి వెళ్ళిపోతానండి. సో టీటీడీకి నేను కనుక ఒకవేళ నన్ను ఆయన అప్పుడు పంపించి ఉంటే ఈ ప్రొక్యూర్మెంట్ గొడవలు ఎదుర్కొనేవాడిని అయ్యి ఉండేవాడిని. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. చూసారు కదా, ఎవడే సుబ్రహ్మణ్యం అని ఒక సినిమా ఉంటుంది. అది ఏంటనంటే నాని గారి సినిమా అది. దాంట్లో కృష్ణరాజు గారు కూడా చాలా ప్రముఖమైనటువంటి ముఖ్య పాత్రని పోషించారు. ఇప్పుడు ఎవరైతే కల్కి అలాగే మహానటి ఈ సినిమాల డైరెక్టర్ ఉన్నారో నాగ్ అశ్విన్, ఆయన యొక్క ఫస్ట్ సినిమా అది. దాంట్లో ఏంటంటే నాని క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఒకలాగా బతుకుదాం అనుకున్న అతను ఒక ట్రిప్కి వెళ్ళిన తర్వాత, దూద్ కాశీ అని ఉంటుంది, ఆ ట్రిప్కి వెళ్ళిన తర్వాత అతను చేంజ్ అయిపోతాడు మనిషిగా. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది దాంట్లో చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు అది చెప్పాల్సి వస్తుందంటే మనం పెట్టిన టైటిల్ అది కాబట్టి. ఇప్పుడు మనం మాట్లాడుకునే వ్యక్తి ఆయన సుబ్రహ్మణ్యం గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్. ఆయన చీఫ్ సెక్రటరీగా కూడా వర్క్ చేశారు. అయితే ఈయన ఏంటంటే కొంత జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించినటువంటి వ్యక్తి. బయటకు వచ్చి కొంచెం బాహాటంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద రకరకాల విమర్శలు కూడా చేసినటువంటి వ్యక్తి. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఫార్మర్ ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళంతా కూడా పొలిటికల్ స్టాండ్ తీసుకుంటున్నారు. వాళ్ళకి ఏ రకమైనటువంటి ధోరణి నచ్చుతుందో దానిలో ఆ భాగంగా. అయితే ఒక వర్గం మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా వ్యతిరేకించడానికి ఆయన పాలసీల కన్నా కూడా ఆయన మతం కారణం అనేటువంటి చర్చ కూడా ఉంది. సరే, అది వేరే రకమైన చర్చ, దానిలోకి మనం వెళ్లాల్సిన అవసరం లేదు. కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అలాగే కొంతమంది చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాలుగా ఉన్నారు. అయితే సుబ్రహ్మణ్యం గారు ఏంటంటే దీంట్లో చాలా పర్టికులర్గా చెప్పిన విషయం, ఇప్పుడు ఏదైతే ఏపీలో బర్నింగ్ టాపిక్ ఉందో, లడ్డూలో వాడినటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అనేటువంటిది. ఈ కల్తీ అనే మాట వరకు పరిమితం అయితే అద్భుతంగా ఉండేది. కానీ చాలా ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎలాంటి ఆధారం లేకుండా దీంట్లో జంతు కొవ్వు కలిసింది అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు, అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పడంతో ఇది చాలా పెద్ద దుమారం రేగింది. ఎంతోమంది, కోట్లాది మంది హిందువుల మనోభావాలు, వెంకటేశ్వర స్వామి మనోభావాలు దెబ్బతిన్నాయి. సో దీని మీద చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో వెంటనే స్పందించి అసలు ముందు మీరు మతాన్ని రాజకీయంలోకి లాగద్దు అని చెప్పి చాలా గట్టిగానే, ఏ ఆధారాలు లేకుండా మీరు ఎలా మాట్లాడతారో అని చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు తర్వాత సుబ్బారెడ్డి గారు, అలాగే ఆయన మన సుబ్రహ్మణ్యం గారు, బీజేపీ ఎంపీగా చేసినటువంటి సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళంతా కూడా ఇది సుప్రీంకోర్టుని ఆశ్రయించడం, దీని మీద సిబిఐ విచారణ జరపాలి అని. దాంతో సుప్రీంకోర్టు సిబిఐ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేయటం జరిగింది. దాని ఫైనల్ ఛార్జ్ షీటు రీసెంట్గా సబ్మిట్ చేస్తూ కోర్టుకి దీంట్లో జంతు కొవ్వు అనేటువంటిది అసలు లేనే లేదు అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ మాట ఎప్పుడైతే బయటకు వచ్చిందో, ఛార్జ్ షీట్లోని విషయం బయటకు వచ్చిందో, వెంటనే డిఫెన్స్లో పడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ, అలాగే కూటమి పార్టీ, అనుకూల మీడియా ఏదైతే ఉందో, లేదు అని రకరకాలుగా ఒక 2-3 రోజులు సైలెంట్ అయిపోయి, తర్వాత ఎప్పుడైతే ప్రతిపక్షాల నుంచి తీవ్రమైనటువంటి అటాక్ స్టార్ట్ అయిందో అప్పుడు లేదు దీంట్లో కల్తీ జరిగింది, జంతుకు ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ఇంకా కూడా ఎందుకంటే 10% లోపు ఉంటే అది నిర్ధారించడం కష్టమనేటువంటి చర్చలు జరుగుతున్నాయి. ఇలా లేనిపోనివన్నీ, అసలు ఆ ఛార్జ్ షీట్లో లేని విషయాలు వీళ్ళు సొంతంగా వాటిని కల్పించేసి చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ఏదైతే ఉందో, జంతు కొవ్వు అనేటువంటి మాట అది దాంట్లో ఉంది అని నమ్మించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, దీన్ని చాలామంది మేధావులు అలాగే తటస్థంగా ఉండే విశ్లేషకులు వీళ్ళంతా కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. మీరు వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాల్సి వస్తే రకరకాల ఇష్యూస్ ఉన్నాయి, కానీ తిరుమల లడ్డు ఇంత కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి ఈ అంశంలో మీరు ఇలాగ ప్రవర్తించడం ఏంటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఆ చర్చ జరుగుతున్న టైంలో ఇప్పుడు రీసెంట్గా
ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడినటువంటి ఈ మాట ఏదైతే ఉందో ఇది చాలా వైరల్ అవుతుంది. ఏంటి ఆయన స్పష్టంగా ఏమంటున్నారంటే దాంట్లో, ఆ రోజు నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నన్ను టీటీడీ ఈఓగా వేయమన్నాను, ఆయన వేయడానికి ఎందుకో ఆయన ఒప్పుకోలేదు. దాంతో ఏంటంటే అప్పుడే ఆ టెండర్ ప్రొక్యూర్మెంట్ ఏవైతే ఉందో నెయ్యికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ టెండర్స్ జరిగాయి, దాంట్లో అప్పుడు అవకతవకలు అప్పుడే జరిగాయి అనేటువంటి ఇప్పుడు వార్తలు ఏవైతే వస్తున్నాయో ఖచ్చితంగా నేనుంటే మాత్రం అప్పుడు అవి జరగనిచ్చేవాడిని కాదు అన్నట్టుగా ఆయన చెప్పడం అనేటువంటిది. సరే, ఆయన ఏంటంటే ఇప్పుడు ఈ మేధావుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఏదో ఒక విషయంతో డిఫర్ అవుతారు, ఆ డిఫర్ అయిన దాన్ని వాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకుని చెప్పుకోవటం అనేటువంటిది ఒక పద్ధతి ఉంటుంది. అది సరే, మనం ఆ విషయాలని పక్కన పెడితే చాలా క్లియర్గా, ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి విమర్శ చేశారు అంటే మనం దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ మధ్యన చాలా కాలంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారికి కొంచెం అనుకూలంగా మాట్లాడేటువంటి వ్యక్తిగా పేరున్న టైంలో ఆయన ఇలా మాట్లాడటం అనేటువంటిది, ఆ అవకతవకలు అనేటువంటివి అప్పుడే జరిగాయి, నేను అప్పుడు టీటీడీ ఈఓగా వెళ్ళుంటే కనుక నేను ఖచ్చితంగా దాన్ని అడ్డుకుని ఉండేవాడిని అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం అనేటువంటిది ఇప్పుడు పెద్ద చర్చ కింద మారింది.